హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నక్షత్ర టాక్స్కి. సో మీకు thumbnail ద్వారా తెలిసే ఉంటుంది ఇవాళ మన వీడియో ఏంటనేది. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ వచ్చేయండి చూసేద్దాం. ముందుగా నేను ఆనియన్, టమాటో, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, చిక్కుడుగాయ అన్నీ కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. మీరు వీడియోలో చేసే విధానం ఏంటో చూస్తున్నారు కాబట్టి వాటి వలన ఉపయోగాలు ఏంటివో చెప్తాను, వినండి. చిక్కుడుకాయలో ఫైబర్, ప్రోటీన్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి బేబీ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేబీకి డైజెషన్ ఫ్రీగా ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ రాకుండా చూస్తుంది. అలాగే ఇది బేబీ రక్తానికి కూడా వృద్ధికి చాలా మంచిది. అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే చాలా మెత్తగా బేబీకి తినేటప్పుడు ఇబ్బంది అస్సలు లేకుండా అండ్ అన్నం మరియు క్యారెట్, చిక్కుడుగాయ ఇవన్నీ బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి కలిపితే టేస్ట్ బాగుంటుంది మరియు బేబీ వెయిట్ గెయిన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మనం చిక్కుడుగాయ వండేటప్పుడు కారం తక్కువగా లేదా అస్సలు లేకపోవడమే మంచిది. కానీ కొంచెం పసుపు, ఇంకా జీరా పౌడర్ అంటే జీలకర్ర, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎవరికంటే 1 year పైబడిన పిల్లలకి మాత్రమే పెప్పర్ పౌడర్ అనేది వాడాలి, మిరియాల పొడి. మనం ఇందులో క్యారెట్ కూడా వాడుతున్నాం కాబట్టి క్యారెట్లో ఉన్న విటమిన్ ఏ అనేది పిల్లల కళ్ళకి చాలా మంచిది. అలాగే ఈ క్యారెట్ అనేది పిల్లలకి రోగాలు త్వరగా రాకుండా కాపాడుతుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఈ క్యారెట్ అనేది 1 year లోపు పిల్లలకి కావాల్సినంత మంచి స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలా ట్రై చేసి ఇవ్వండి, చాలా మంచిగా తింటారు. అండ్ ఈ చిక్కుడుగాయ రైస్ విత్ క్యారెట్ వలన న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉంటాయి, డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఇది అనేది ఒక ఐరన్ రిచ్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఇందులో గీ వేయడం వల్ల కూడా బేబీ స్ట్రాంగ్ మజిల్స్ ఉంటాయి. అండ్ అలాగే క్యారెట్ వలన కంటి చూపు మెరుగుపడుతుంది, ఇమ్యూనిటీ ప్రాబ్లం అనేది ఉండదు, డైజెషన్ ప్రాబ్లం ఉండదు అండ్ గ్రోత్, ఎనర్జీ కూడా చాలా చక్కగా ఉంటుంది. 1 year పైబడిన పిల్లలకి మాత్రమే బ్లాక్ పెప్పర్ వాడాలి, అంటే మిరియాల పొడి. అది కూడా కొంచెమే వాడాలి, ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు. ఇక తయారు చేసే విధానం చెప్తాను, వినండి. ఒక కుక్కర్ తీసుకోండి, అందులో 1 spoon ఆఫ్ ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, క్యారెట్ వేసి బాగా కలుపుకోవాలి. అవి మగ్గినాక ఆనియన్, టమాటో అండ్ లైట్గా సాల్ట్ వేసి ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ చిక్కుడుగాయ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత పసుపు వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ టీ గ్లాస్తోని రైస్ తీసుకున్నాను. సో కాబట్టి దానికి 2 ఉన్న గ్లాస్ తీసుకొని 1.5 glass వాటర్ అనేది వేసుకున్నాను. అందులో వాటర్ బాగా మసలాక సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. మనం ఇందులో స్టార్టింగ్ కొంచెమే సాల్ట్ వేసాను, పిల్లలకైతే ఇప్పుడు లైట్గా సాల్ట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు కాబట్టి చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. వాటర్ బాగా మసిలినాక మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ తీసుకొని అందులో వేసేసి కలిపి మూత పెట్టేసేయాలి. హై ఫ్లేమ్ మీద 5 minutes పెడితే మనకు ఒక విజిల్ వస్తుంది. ఇక సిమ్లో పెట్టి 4 whistles వచ్చే వరకు చూడాలి. అంతే ఫ్రెండ్స్, ఇక పిల్లలకి ఎంతో ఇష్టమైన చిక్కుడుగాయ క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇదైతే ఫస్ట్ వేడివేడిగా ఉంటుంది కాబట్టి అండ్ అలాగే ఫస్ట్ పొయ్యి మీకలు తీయంగానే పిల్లలకి మాత్రం ఫీడ్ చేయకూడదు. సో అందుకే ఫస్ట్ నేను పెట్టుకున్నాకనే మా చిన్నోనికి తినిపించాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ మీరు ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు ఇలా చేయండి, తప్పకుండా గిన్నె కాలైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.